కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. అంబేద్కర్ విదేశీ విద్యా దీవెన మళ్లీ ప్రారంభిస్తాం. చంద్రబాబు సంచలన కామెంట్స్. బీసీ మండలకు భారతరత్న అవార్డు ఇవ్వాలి. వేరి రామచంద్ర యాదవ్ డిమాండ్. చలివేంద్రంను ప్రారంభించిన కాంగ్రెస్ నాయకులు. ఘనంగా పైడితల్లి అమ్మవారి జాతరా మహోత్సవం. ఏం తమ్ముళ్ళు బాగున్నారా? ఏంటమ్మా ఆడబిడ్డలు బాగున్నారా లేదా? మీ అందరికంటే హుషారుగా ఉన్నారు మా పిల్లలు. నేను చాలా మీటింగులు చూశాను, కానీ ఈరోజు ఈ మీటింగ్లో చూస్తే పొన్నేకల్లో మీ ఉత్సాహం చూస్తూ ఉంటే నా జీవితంలో ఎప్పుడూ చూడనంత ఉత్సాహం ఉంది. పిల్లల్లో అయితే రాజధాని కళ కనపడుస్తూ ఉంది. ఆ ఆనందం ఉంది, ఉత్సాహం ఉంది. ఇక భవిష్యత్తులో మేము వేరే ప్రాంతానికి పోవాల్సిన పని లేదు. మా ఊర్లోనే మాకు బంగారు భవిష్యత్తు ఉంటుందని మా పిల్లలు భావిస్తున్నారు. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు చాలా మిమ్మల్ని చూస్తే చాలా ఆనందంగా ఉంది. ఒక పవిత్రమైన కార్యక్రమంతో నేను ఈరోజు ఇక్కడికి వచ్చాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి, ఒక మహనీయుడు పుట్టిన రోజు. ఈరోజు మనందరికీ ఒక పండుగ రోజు. మనం అనుకుంటాం ఆయనేదో పుట్టాడు, ఆయనేదో రాజ్యాంగం రాశాడు, నాకేంటి సంబంధం అని మీరందరూ ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకుంటే, ఆయన రాసిన రాజ్యాంగం, ఆయన ఇచ్చిన హక్కులు మీరు ఒకసారి చూస్తే, మనం అందరం ఈ విధంగా కూర్చొని మాట్లాడుతూ ఈలలేస్తూ కేకలు పెడుతూ ఆనందంగా ఉన్నామంటే ఆ మహానాయకుడు ఇచ్చినటువంటి రాజ్యాంగమే. ఆయన ఒక్క మాట చెప్పాడు, నేను నా ప్రజలకు ఆయుధం ఇవ్వలేదు, దానికి బదులుగా ఓటు హక్కు ఇచ్చాను. ఇప్పుడు దానిని ఉపయోగించుకుని ధీరుడిలా అవుతారో, లేదంటే దాన్ని నమ్ముకుని బానిసలుగా మారతారో వారి చేతుల్లో ఉందన్నాడు. అంటే ఎగ్జాక్ట్గా మొన్న ఎలక్షన్లో జరిగింది. 14-19లో ఈ మాత్రం కూర్చొని ఎప్పుడన్నా ఆనందంగా నవ్వుకున్న సందర్భాలు ఉన్నాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఉన్నాయా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. అమరావతిని ఎడారిగా అభివర్ణించారు, శ్మశానంగా అభివర్ణించారు, పైశాచిక ఆనందాన్ని పొందారు. కనీసం ఇక్కడ ఒక్క పని కానివ్వకుండా అన్ని పనులు అడ్డుపడ్డారు. అలాంటి సందర్భంలో ఇక్కడే కాదు, రాష్ట్రం అంతా ఇదే పని. ఇప్పుడు ఫ్రీగా వచ్చారు, అరిసేవాళ్ళు అరుస్తున్నారు, కేకలు పెట్టేవాళ్ళు పెడుతున్నారు. మా ఆడపిల్లలైతే ఫోటో కోసం ఎప్పుడు ఇస్తారు అడుగుతున్నారు, డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ మీటింగ్లో కూడా వర్చువల్ మీటింగ్ పెట్టుకున్నాం. ఒకరు ఆస్ట్రేలియా నుంచి వచ్చి చెప్పారు, ఒకరు కెనడా నుంచి వచ్చి మాట్లాడారు. అంటే మనం ఒక స్వేచ్ఛా వాతావరణంలో మనం మాట్లాడుకుంటున్నాం. ఇంత మునుపు ఈ మారిగా వచ్చేవాళ్ళు కాదు. 14-19లో మనం ఉన్నాం, స్వర్ణయుగం. ఆ రోజు అన్ని పనులు చేశా. 19 నుంచి 24 వరకు నాలాంటి వాడు కూడా బయట రాలేని పరిస్థితి వచ్చింది. అంటే ఎంత భయంకరంగా అంటే అంత భయంకరంగా రోజులు జరిగాయి. ఈరోజు మీరు ఎవ్వరిని తీసుకురాలేదు, వద్దంటే మీరు వస్తున్నారు. అది మీ ఉత్సాహం, నా మీద ఉండే అభిమానం, పార్టీ పైన ఉండే ప్రేమ. ఆ రోజు బలవంతంగా తోలకొచ్చేవాళ్ళు, మీటింగులు పెట్టేవాళ్ళు. కడాన మనుషులు పారిపోతామంటే కందకాలు కూడా దువ్వారు చుట్టూరు, ఎవరు పారిపోకుండా. మనుషులు వస్తే
హెలికాప్టర్లో వస్తూ కిందన చెట్లని నరికేసేవాళ్ళు. అంటే ప్రజలతో మమేకం కాకుండా ఇష్టానుసారంగా చేశారు. అందుకే నేను చాలా సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాను. నా జీవితంలో అలాంటి గెలుపు ఎప్పుడూ చూడలేదు. అంటే అభ్యర్థులు పెడితే 94% పెట్టిన అభ్యర్థులందరూ గెలిచారంటే అది ఆ రోజు ప్రజల్లో ఉండే అభిప్రాయం. నేను కూడా ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఈ రాష్ట్రంలో మళ్ళా ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడమే కాకుండా ఈరోజు రాష్ట్రంలో నష్టపోయినటువంటి రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు తెలుగుదేశం, అదే మరిగా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారితో కలిసి జనసేన, అదే మరిగా బీజేపీ 3 పార్టీలు పొత్తు పెట్టుకున్నాం. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను, 10 నెలల్లో మనం ఊహించిన దానికంటే మెరుగైన సుపరిపాలన ద్వారా అనేక కార్యక్రమాలు చేశాం. నేను ఒకే ఒక మాట చెప్పాను, పేదవాళ్ళకు అండగా ఉంటానని చెప్పాను. సూపర్ 6 ఒక కార్యక్రమం పెట్టి పేదవాళ్లకు సంక్షేమ కార్యక్రమాలు ఇస్తామని చెప్పి చరిత్రలో ఎప్పుడూ లేని సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్న ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క సంక్షేమం, ఇంకో పక్క సుపరిపాలన. ఇదే ఎన్డీఏ ప్రత్యేకత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఈ నెలలో 3 మహనీయులు పుట్టారు. బడుగు బలహీన వర్గాల కోసం అనునిత్యం పనిచేశారు. ఈరోజు అంబేద్కర్ గారి జయంతి జరుపుకుంటున్నాం. మొన్ననే మీరు చూస్తే జగజీవన్ రామ్ గారి యొక్క జయంతి ఉత్సవాలు జరుపుకున్నాం. ఆ తర్వాత మనం అందరం ఆలోచిస్తే ఏదైతే మహాత్మా పూలే వెనుకబడిన వర్గాల కోసం త్యాగం చేశారు, వారి జయంతి జరుపుకున్నాం. ఈ 3 నాయకుల యొక్క జయంతి జరుపుకునే సందర్భంగా నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను, బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసిన వ్యక్తులు మీరందరూ ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం, వ్యక్తిగతంగా నేను ఎప్పుడూ పేద ప్రజలకు అండగా ఉంటానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా, అది నిలబెట్టుకుంటా. అయితే ఒక్కొక్కసారి ఇలాంటి నాయకుల్ని ఒకసారి స్మరణకు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ అయితే 1891 ఏప్రిల్ 14న మహారాష్ట్ర మౌబీ జిల్లాలో మహో గ్రామంలో పుట్టారు. ఆయన అసలు పేరు భీమ్రావ్ రాంజీ అంబేద్కర్. అందరి మాదిరిగా ఈ రోజుట్లోనే చాలా సమస్యలు ఉన్నాయి. ఆ రోజుట్లో ఒకసారి గతాన్ని ఆలోచించండి. అంటరానితనం, వివక్షత, అవమానాలు, ఎక్కడ చూసినా అసమానత, సమాజంలో అనేక విధాలుగా షెడ్యూల్ కులాలంటే, బడుగు బలహీన వర్గాలంటే ఎక్కడికక్కడ వివక్షత చూపించేవారు. ఎన్నో కష్టాలు పడ్డాడు, అవమానాలు భరించాడు. ప్రతి ఒక్క అవమానాన్ని కసిగా ఎదుర్కొన్నాడు, పోరాటాలు చేశాడు, అనేక వ్యతిరేక పోరాటాలు చేసి ముందుకు పోయాడు. ఒక మాటలో చెప్పాలంటే దళితులు, అణగారిన వర్గాల కోసం యుద్ధం చేసిన మహాయోధుడు అంబేద్కర్ గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 1927 ఆ రోజుట్లోనే మహాద్యుద్ధం ద్వారా దళితులకు నీటి హక్కును కల్పించాడు. 1930లో కాలారం ఆలయ ప్రవేశం చేసి వీళ్ళందరినీ దేవాలయానికి తీసుకుపోయే విధంగా ముందుకు పోయాడు. 40 ఏళ్ళలో స్వతంత్ర భారతదేశంలో తొలి మంత్రివర్గంలో కీలక పాత్ర పోషించారు. ఈరోజు రాజ్యాంగం మనం చదువుకుంటున్నాం. ఈరోజు మీకు, నాకు, మనందరికి హక్కులున్నాయంటే దానికి కారణం అంబేద్కర్ గారు.
ఈరోజు మానవ హక్కుల గురించి మాట్లాడుతున్నామంటే అది రాజ్యాంగంలో మనకు పొందుపరిచినటువంటి హక్కు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆయన చైర్మన్గా పనిచేశాడు, ఒక మేధావిగా ఈ రాజ్యాంగాన్ని రాశాడు. ఇందులో ప్రత్యేకంగా సామాజిక న్యాయం, మౌలిక హక్కులు, సమానత్వం ఈ మూటి పైన మొత్తం ఆయన రాజ్యాంగాన్ని రాసే పరిస్థితికి వచ్చారు. అంతేకాకుండా ఆయన కల్పించిన ఈ రాజ్యాంగం చూస్తే ఈరోజు భారతదేశం ముందుకు పోయే పరిస్థితికి వచ్చింది. ఈరోజు మన పిల్లల్ని మీరు చూశారు, ఇక్కడ పుట్టిన పిల్లలు విదేశాలకు పోయి అక్కడున్న వాళ్ళకంటే ఎక్కువ ఆదాయం సంపాదిస్తున్నారంటే అది రాజ్యాంగంలో చూపించిన దారి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. దీనికి కారణం ఆ మహనీయుడు అంబేద్కర్ గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రాజ్యాంగం ఒక పేపర్ కాదు, ఒక పుస్తకం కాదు, మనందరికీ ఇది ఒక పవిత్రమైన గ్రంథం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం, అతిపెద్ద ప్రజాస్వామ్యం. ఈ ప్రజాస్వామ్యానికి దశ దిశ నిర్దేశించిన వ్యక్తి అంబేద్కర్ గారు. ఆయన ఏ ఒక్కరి వ్యక్తి కాదు, ఏ వర్గానికో ప్రతినిధి కాదు, ఆయన అందరి వాడు, మనందరి ఆస్తి, దేశ సంపద అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి, మన నాయకుడు ఎన్టీ రామారావు గారికి అంబేద్కర్ గారంటే అమితమైన గౌరవం. అందుకే మీరందరూ ఒకసారి చూస్తే నేషనల్ ఫ్రంట్లో ఎన్టీ రామారావు గారు కన్వీనర్గా ఉండి, చైర్మన్గా ఉండి, విపి సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 1990లో భారతరత్న ఇచ్చిన ఘనత ఆనాటి నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్కి దక్కింది. ఆయన్ని గుర్తించిన ఘనత ఎన్టీ రామారావు గారిది. అదే మరి ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ దళితులకు అండగా ఉంటుంది, గుర్తింపిచ్చిన పార్టీ. తొలిసారి లోకసభలో జిఎంసి బాలయోగిని స్పీకర్గా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అదే మరి అసెంబ్లీలో ప్రతిభా భారతిని తొలిసారి స్పీకర్గా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. రాష్ట్రపతిగా కేఆర్ నారాయణ గారికి మద్దతు ఇచ్చాం. అలాంటి మంచి వ్యక్తిని తీసుకొచ్చి ఆ రోజు ముందుకు తీసుకుపోయిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మనందరం కూర్చొని మాట్లాడుతున్నాం. నేను ఇప్పుడే అంబేద్కర్ గారి స్టాచ్యూకు నివాళులర్పించి నేరుగా ఒక దళిత కుటుంబం దగ్గరికి వెళ్ళాను. ఆ కుటుంబంలో కూర్చొని నేను మాట్లాడాను. ఆ కుటుంబంలో మీరు చూస్తే తల్లిదండ్రులకు 3 పిల్లలు. ఆ 3లో 2కి పెళ్ళిళ్ళైనాయి. ఒకరికి కొద్దిగా వినికిడి తక్కువ ఉంది కాబట్టి ఆయన ఇంకా పెళ్లి చేసుకోలేదు. కానీ వాళ్ళిద్దరికీ 2 పిల్లలు ఉన్నారు. అంటే మొత్తం కలిసి మీరు చూస్తే 3 కుటుంబాలు, వాళ్ళ తల్లి కూడా ఉంది. అందరూ కలిసి 2 రూములు, చిన్న రూములు ఉంటాయి, రేకులు వేసుకున్నారు. వాళ్ళు చేసే పని చూస్తే ఒకరు కార్పెంటర్గా పనిచేస్తారు, అశోక్ కుమార్ అని. ఇంకొక అతను మెకానిక్గా పనిచేస్తాడు. ఆ మెకానిక్ కూడా షెడ్ కూడా లేదు, సామగ్రి కూడా సరిగా లేదు. అదే మరి కార్పెంటర్ కూడా సామగ్రి కూడా సరిగా లేదు. ఈ కుటుంబాన్ని మీరు చూసినప్పుడు వాళ్ళకు కూడా ఒక ఆస్పిరేషన్స్ ఉన్నాయి, కోరికలు ఉన్నాయి. కానీ వాళ్ళు చూస్తే ప్రసాద్ మండల్ యాదవ్ బీసీ కమిషన్ చైర్మన్ వర్ధంతి సందర్భంగా ఆయన జ్ఞాపకార్థం అవార్డుల మహోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ ఐక్యవేదిక సోమవారం జేఏసీ చైర్మన్ బేరి రామచంద్ర యాదవ్ కేంద్ర ప్రభుత్వం బీపీ మండల్ బిందేశ్వర్ ప్రసాద్కి భారతరత్న ఇవ్వాలని బేరి రామచంద్ర యాదవ్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అదేవిధంగా బీపీ మండల్ యొక్క 40 సిఫార్సులు పూర్తిగా అమలు చేయాలన్నారు. పాఠ్య పుస్తకాల్లో 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు బీపీ మండల్ చరిత్ర నేటి తరానికి బీపీలంతా ఏకం కావాలని బేరి కోరారు. బీపీ మండల్ గారి అవార్డు కార్యక్రమం మన బషీరా ప్రెస్ క్లబ్లో మరి యాదవ్ రాజాధికార సమితి ఆధ్వర్యంలో మరి బీసీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈరోజు గొప్ప కార్యక్రమం. మరి భారతదేశ వ్యాప్తంగా బడుగు బలహీన వర్గాలకు ఒక అధికారం రావాలని
మరి అదేవిధంగా విద్యా ఉద్యోగ అన్ని రంగాల్లో అధికారం రావాలని కృషి చేసినటువంటి గొప్ప వ్యక్తి మన బీపీ మండల్ యాదవ్ గారు. మరి వారి యొక్క మన్మడి చేతుల మీదుగా ఈరోజు తెలంగాణలో మొట్టమొదటిసారిగా మన ఈ యొక్క బడుగుల నాగార్జున యాదవ్ మరి అదేవిధంగా బీసీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో మరి భారతదేశంలో మొట్టమొదటిసారిగా బీపీ మండల్ అవార్డు ఇవ్వడం అనేది ఇది ఒక గొప్ప చరిత్ర. ఇది మరి వీడికెళ్ళి మన తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం కూడా మేము కోరేది ఏంటంటే ఖచ్చితంగా ప్రతి నియోజకవర్గంలో బీపీ మండల్ విగ్రహాలు పెట్టాలి, భారతరత్న అవార్డు ఇవ్వాలి ఆయనకు అని చెప్పేసి ఈరోజు మన బీసీ ఐక్యవేదిక తరఫున డిమాండ్ చేస్తూ మా పెద్దలు గడ్డం సీనన్న గారు మన వారి సహకారాలతో మరి వారు ఈ మధ్యలోనే మన అఖిలేష్ యాదవ్ గారు మరి జాతీయ స్థాయి నాయకులు అఖిల భారత యాదవ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడుగా ఎన్నుకున్నందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి వారు కూడా పెద్ద మనసు చేసుకొని ఈరోజు బీసీలు సామాజికంగా రాజకీయంగా ఎదగాలని ఒక శిక్షణ తరగతులు కూడా పెడుతున్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి పూర్తి సహకారం అందించిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రాబోయే రోజుల్లో కూడా తెలంగాణ రాష్ట్రంలో మరి యొక్క బీపీ మండల్ అవార్డు కార్యక్రమం ప్రతి ఏటా ఘనంగా చేయడం జరుగుతుంది. ఈరోజు ఆయన ఘనంగా నివాళులర్పించి మరి అలా ఆయన ఒక వర్ధంతి రోజున ఆయన కార్యక్రమం తీసుకోవడం మరి అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ప్రతి నియోజకవర్గంలో ప్రతి జిల్లాల్లో ఈ యొక్క కార్యక్రమం తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి మా గడ్డం సీనన్న కానీ ఇంకా మన బోడే రామచంద్ర యాదవ్ గారు కానీ మన సూరజ్ మండల్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా చిన్న శ్రీశైలం యాదవ్ గారికి మన మాజీ మంత్రివర్యులు మన కృష్ణ యాదవ్ గారికి మరి అదేవిధంగా మన మేకల రాములు యాదవ్ గారికి మరి అదేవిధంగా కృష్ణన్న గారికి ఒటే జానయ్య గారికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మన అంబర్పేట సీనన్న గారికి మరి ముఖ్యంగా మా గడ్డం సీనన్న గారికి అఖిల భారత యాదవ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడుగా అయినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినందుకు బీసీ నాయకులందరికీ కూడా మా సత్యనారాయణ గారి కుమార్ యాదవ్ కానీ మన సాయన్న ముద్రాజు కానీ మన శివ ముద్రాజు కానీ మరి మా ముఖ్యంగా యూనివర్సిటీ వసంతి యాదవ్ గారు మరి కుమార్ యాదవ్ గారు మరి చాలామంది ఈ కార్యక్రమానికి సహకరించిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ మరి రాబోయే రోజుల్లో మనం ముఖ్యంగా మహనీయులను మరవద్దు అనే ఒక కాన్సెప్ట్ తోటి ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మన బీసీల బడుగు బలహీన వర్గాల కోసం ఏదైతే ఆయన త్యాగం చేసిండో ఆ త్యాగాలను మనం మరవద్దు, మన భావితరాలకు అందియాలి. కాబట్టి ఖచ్చితంగా మన బీపీ మండల్ ఒక ఆశయాలను నిలబెట్టాలి. రాబోయే రోజుల్లో బీసీలకు రాజ్యాధికారం వస్తుంది. బీసీ ముఖ్యమంత్రి అవుతుంది కాబట్టి అన్ని పార్టీలు బీసీల వైపు చూస్తున్నాయి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీ పార్టీ చెప్తుంది బీసీ ముఖ్యమంత్రి ఇస్తున్నాం అని చెప్పేసి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా అంటుంది, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ అంటుంది. నేను అనేది ఏంటంటే బీసీ సోదరులారా మన ఓట్లు మనం వేసుకొని మన బీసీ నాయకులు రాజ్యాధికారం దిశగా వెళ్ళాలని కోరుతూ మరి ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా మరి అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై బీసీ. ప్రజల దాహతను తీర్చడానికి చలివేంద్రం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ నాయకులు రామకృష్ణపూర్ కాంగ్రెస్ నాయకులు స్థానిక రామాలయం చౌరస్తాల కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు గంపల వీరస్వామి వారి తండ్రి రాజన్నార్స్ జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని కాంగ్రెస్ నాయకులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. जाओ 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 ఇంట్లో రావడం గ్లాస్ పిల్లలకి ఫస్ట్ పిల్లలకి పైరైందా ఇటీ ఏమన్నా ఒకసారి నాకు ఫొటోస్ ఇక్కడ తీసుకోవాలి. ఏమన్నారు మీరు పోయింది నువ్వు ఇక్కడ రామలే లాస్ట్ తోటి తినేది తినుంది చౌరస్తాలో
మా కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ గంపల వీరస్వామి గారి తండ్రి గారి జ్ఞాపకార్థం దృష్టిలో పెట్టుకొని రామకృష్ణపూర్లో ఏదైతే ఎండలను దృష్టిలో పెట్టుకొని ఈ వాటర్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వారి తండ్రిని నిజంగా స్మరించుకుంటూ ప్రతి ఇయర్ కూడా ఈ కార్యక్రమం చేస్తుంటూ ఎండలో దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉన్న బస్సు షెల్టర్లో అందరూ కూడా వాటర్ తాగాలని చల్లటి వాటర్ ఏర్పాటు చేయడం జరిగింది. వీరి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. గంపల రాజనర్సు గారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు ఏజూన్ రామాలయం చౌరస్తాలో చలివేంద్రాన్ని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పల్ల రాజు గారు, అదేవిధంగా సీనియర్ నాయకులు కళ్ళ సమ్మయ్య గారు, అదేవిధంగా మాజీ ఎంపీపీ మహంకాళి శ్రీనివాస్ గారితో కలిసి ప్రారంభించడం జరిగింది. ఎండలను దృష్టిలో పెట్టుకొని వారి కుటుంబ సభ్యులు ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రయాణికులకు కానీ ప్రజలకు కూడా చల్లని మంచినీరు, మజ్జిగ, దాంతోపాటుగా అంబల్ని కూడా పంపిణీ చేస్తూ ఉన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. విజయనగరం జిల్లా లక్కవరపుకోట మండలం నిడిగట్టు గ్రామంలో ఘనంగా శ్రీ 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 పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవం కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. దశాబ్దాల కాలం నాటి ఈ యొక్క పైడితల్లి అమ్మవారి జాతర సినిమానోత్సవ కార్యక్రమం ప్రతి ఏటా జాతర చేసి గ్రామంలో పండగ వాతావరణం కల్పిస్తున్న ఆలయ కమిటీ పూజారి సింగంపల్లి రాజు సినిమానోత్సవాన్ని అధిరోహించి భక్తులకు అక్షింతలు జల్లి సినిమాలను వీధి వీధి తిప్పుతూ భక్తులను పునీతులను చేస్తారు. మేళ తాళాలతో ఘటాలతో సంబరం అంగరంగ వైభవంగా జాతర సాగింది.
జై